హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మరియు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఒక రకంగా బిగ్ అలర్ట్ అయితే చెప్పుకోవచ్చు. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు అయ్యుండొచ్చు, లేదా పీఎం కిసాన్ 22వ విడత నిధులు 2,000 రూపాయలు అయ్యుండొచ్చు. మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలి అంతే సమాచారం అండి. ప్రభుత్వం నుంచి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని కొత్త రూల్స్ అనేవి రావడం జరిగిందండి. ఆ రూల్స్ ఏంటి, ఏ విధంగా పాటించాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అన్నదాత సుఖీభవ పథకం గురించి మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి వచ్చిన అప్డేట్ అనేది అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనేటువంటి సమాచారం తెలియజేస్తానండి. ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ పథకం కింద 2 విడతల్లో 10,000 రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం జరిగిందండి. తొలి విడతలో 5,000 రూపాయలు, అదేవిధంగా 2వ విడతలో మరొక 5,000 రూపాయలు, 2 విడతల్లో 10,000 రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేయడం జరిగింది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు అనేవి ఫిబ్రవరి నెలలో, అంటే ఈ నెలలోనే విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో 4,000 రూపాయలు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధుల కింద అయితే జమ చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పీఎం కిసాన్ 22వ విడత నిధులకు సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 21 విడతల్లో ఒక్కొక్క విడతలో 2,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఇప్పుడు పీఎం కిసాన్ 22వ విడత నిధులు 2,000 రూపాయలు ఈ ఫిబ్రవరి నెలలోనే విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. పీఎం కిసాన్ 22వ విడత నిధులు 2,000 రూపాయలు విడుదల చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది అంటే సమాచారం. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం కింద 3వ విడత నిధులు, అదేవిధంగా పీఎం కిసాన్ 22వ విడత నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే మీరు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే, అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి పొందాలంటే మీరు ఈ కింది అర్హతలు అనేవి కలిగి ఉండాలి అంటే సమాచారం అండి. సో అవి కనుక ఒకసారి చూసుకున్నట్లయితే, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తున్నారు కాబట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా, మరియు చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు భూమి కలిగిన వారు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా రైతు ఈ అర్హత అనేది కలిగి ఉండాలి అంటే సమాచారం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి పొందాలంటే కనీసం వయసు 18 సంవత్సరాలు ఉండాలని అయితే సమాచారం అండి. అదేవిధంగా పట్టాదార్ పాస్బుక్ తప్పనిసరి కలిగి ఉండే రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ నిధులు అనేవి వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అంటే సమాచారం. మరియు రైతు పేరు ఆధార్తో అనుసంధానమై ఉండాలి. సో ఓకేనా, మీ యొక్క పేరు అనేది ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి అంటే సమాచారం అండి. అప్పుడే మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డైరెక్ట్గా అన్నదాత సుఖీభవ నిధులు అనేవి జమ అవుతాయి అంటే సమాచారం. అదేవిధంగా రైతు పంట వివరాలు ఈ క్రాప్ నందు తప్పనిసరిగా నమోదు చేసుకొని ఉండాలి అంటే సమాచారం. మీ యొక్క పంట వివరాలు, సో మీరు ఏదైతే పంట వేస్తున్నారో ఆ యొక్క పంట వివరాలు అనేవి ఖచ్చితంగా ఈ క్రాప్ నందు నమోదు చేసుకొని ఉండాలి అంటే సమాచారం అండి. ఈ క్రాప్ నమోదు చేసుకొని ఉంటేనే మీకు అన్నదాత సుఖీభవ నిధులు అనేవి మీ యొక్క బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, అదేవిధంగా రైతులు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండకూడదు. సో వారు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులు అంటే సమాచారం. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు, విశ్రాంత ఉద్యోగాలు అనర్హులు. సో ఓకేనా, సో ఎవరు ఉద్యోగాలు చేస్తూ ఉండకూడదు, వాళ్ళు మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులంటే సమాచారం. అదేవిధంగా 10,000 కంటే ఎక్కువ పింఛన్ పొందేవారు అన్నదాత సుఖీభవ పథకానికి అనర్హులు. ఒకే కుటుంబంలో ఒకరికి మాత్రమే అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 2 వేర్వేరు కుటుంబాలు భూమి ఉంటే 2 కుటుంబాలు అర్హులు అంటే సమాచారం అండి. సో ఈ విధంగా మీరు అర్హతలు కలిగి ఉంటేనే అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు ఈ నెలలో విడుదల చేసిన తర్వాత మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా,
మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కొత్త రూల్స్ అండి. ఈ విధంగా మీరు అర్హతలు కలిగి ఉండాలి. ఇప్పుడు పీఎం కిసాన్ 22వ విడత నిధులు 2000 రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే మీరు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ప్రధానంగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ ఈ యొక్క పథకానికి అర్హులు అంటే సమాచారం. అదేవిధంగా సంపూర్ణ వ్యవసాయ రైతులు, చిన్న మరియు సన్నకారు రైతులు పీఎం కిసాన్ పథకానికి అర్హులు అంటే సమాచారం. అదేవిధంగా 18 సంవత్సరాల పైన ఉండే రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు అంటే సమాచారం. పట్టాదారు పాస్బుక్ తప్పనిసరి, రైతు పేరు ఆధార్తో అనుసంధానమై ఉండాలి. అదేవిధంగా సీసీఆర్సీ కార్డు అనేది ఖచ్చితంగా రైతులు కలిగి ఉండాలి అంటే సమాచారం అండి. సీసీఆర్సీ కార్డు కలిగి ఉంటేనే ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి అర్హత కలిగి ఉంటారు అంటే సమాచారం. అదేవిధంగా కుటుంబంలో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండకూడదు. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ కానీ చెల్లిస్తూ ఉంటే వాళ్ళు అనర్హులు అంటే సమాచారం. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరు ఉద్యోగాలు చేస్తూ ఉండకూడదు, గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండకూడదు. ఒకవేళ కనుక గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క పథకానికి అనర్హులు. ఓకేనా. అదేవిధంగా ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ పథకం కింద లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు అర్హతలు కలిగి ఉంటేనే పీఎం కిసాన్ 22వ విడత నిధులు మీ యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అంటే సమాచారం అండి. ప్రస్తుతానికి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరియు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ విధంగా కొత్త రూల్స్ అనేవి విడుదల కావడం జరిగింది. ఈ రూల్స్తో పాటు ఖచ్చితంగా రైతులందరూ ఈకేవైసీ అనేది పూర్తి చేసుకొని ఉండాలి అంటే సమాచారం అండి. ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే రైతుల యొక్క బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్గా డీపీటీ రూపంలో డబ్బులు అనేవి జమ అవుతాయి. ఓకేనా. ప్రస్తుతానికైతే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరియు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ విధంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. రాబోయే రోజుల్లో పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మరియు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే వెంటనే నేను వీడియో రూపంలో తెలియజేస్తాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఓకేనా. ఎండ్ వర్క్ చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.